అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 130. క్యాబిన్ డోరు దడేల్మని తెరుచుకునేసరికి ఎవరా అని చూసిన రోహన్ ఎదురుగా మన్వీర్ గారు ఏడుస్తూ నిలబడి ఉంటారు. రోహన్ ఆయన్ని చూసి, సార్ మీరేంటి ఇక్కడ, ఎందుకు ఏడుస్తున్నారు, అసలు ఏమైంది అని అడుగుతుంటే మన్వీర్ గారు రోహన్ దగ్గరికి వెళ్ళి, రోహన్ ప్లీజ్ నా కూతుర్ని కాపాడు, తన విషం తాగేసింది, నువ్వు వస్తే కానీ తన రూమ్లో నుండి బయటకు రాను అంటుంది అని రోహన్ చేతులు పట్టుకుంటారు. రోహను గట్టిగా, వాట్, విషం తాగేసిందా, తనకేమన్నా పిచ్చా, అలా ఎలా చేసింది అంటాడు. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు రోహన్, కానీ ఇప్పుడు నా కూతురు చావు బతుకుల మధ్య ఉంది, తను బయటికి రావడం లేదు, నాకేం చేయాలో తోచడం లేదు, నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు వస్తే కానీ బయటకు రాను అని మొండి పట్టు కూర్చుంది, అలా కాదని ఏం చేసినా చెయ్యను కూడా కోసుకుంటా అని బెదిరిస్తుంది అంటారు. రోహన్ కంగారుగా, వెళ్దాం పదండి సార్ అని మన్వీర్ గారితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మౌని తన రూమ్లో విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన వేదిక, విక్రమ్ తనను అలా చూసి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని తన దగ్గరికి వెళ్ళి మౌని అని పిలుస్తారు. మౌని తన కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి వాళ్ళని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, తను బాధపడుతుందని అర్థమవుతుంది ఇద్దరికి. వేదిక మౌని మొహాన్ని చేతిలో తీసుకుని, ఏమైందిరా, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అడుగుతుంది. నీకు ఎప్పుడు ఎలాంటి బాధ కలిగినా మాకు చెప్పేదానివి, కానీ ఇప్పుడు మాకు కూడా చెప్పకుండా నీలో నువ్వు బాధను దాచుకుని పైకి మాత్రం నవ్వుతూ ఉంటే మేము కనుక్కోలేము అనుకున్నావా మౌని అంటాడు విక్రమ్ బాధగా. మౌని ఇంకా వాళ్ళ దగ్గర తన కన్నీళ్ళని దాచలేక వేదికను పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. వేదిక కంగారు పడుతూ, మౌని ప్లీజ్ మా, ఎందుకు ఏడుస్తున్నావు, నిన్ను ఇంతలా బాధ పెట్టే విషయం ఏంటో చెప్పరా, అది తెలిస్తేనేగా మేము ఏదైనా చేయగలిగేది అంటుంది. విక్రమ్ కూడా మౌని తల మీద చెయ్యేసి, చెప్పు మౌని, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మేము చూడలేము అని నీకు తెలుసుగా, మా కోసం ఆలోచించి నీ బాధని నీ మనసులోనే పెట్టుకుని ఇలా ఉండకురా అంటాడు బాధగా. మౌని ఏడుస్తూ అంతసేపు కిటికీలో నుండి తను చూస్తున్న హోర్డింగ్ను చూపిస్తుంది. విక్రమ్ అది చూసి, ఏముంది మౌని అక్కడ అని చూస్తే రోహన్ హాస్పిటల్ యాడ్ కనిపిస్తుంది అక్కడ. వేదిక, విక్రమ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని, అంటే నువ్వు ఆ డాక్టర్ని లవ్ చేస్తున్నావా అంటారు ఇద్దరు ఒకేసారి. మౌని అంటూ తల ఊపుతుంది. వేదిక షాక్ అయ్యి, ఇదెప్పటి నుండి, ఎప్పుడు నీ పక్కనే తిరిగే మాకు కూడా అర్థం కాకుండా అంటుంది. మౌని తన మనసులో మాటలన్నీ ఒక డైరీలో రాసుకుంటుంది. ఆ డైరీని తెచ్చి వేదిక చేతిలో పెడుతుంది. వేదిక ఆశ్చర్యంగా ఆ డైరీని తీసి చూస్తుంది. మొదటి పేజీలో నా ప్రాణమా అని కనిపించేసరికి వేదిక విక్రమ్ వైపు చూసి తనకు చూపిస్తుంది. డైరీలో తనని మొదటిసారి చూసింది ఆర్ఫనేజ్లో, అది కూడా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రిటార్టెడ్ పిల్లలు ఉన్న దానిలో. అందులో వాళ్ళకి ఆపరేషన్ చేస్తే నార్మల్ అయ్యేవాళ్ళు ఉన్నారని, వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేస్తానంటూ ముందుకొచ్చాడు రోహన్. అప్పుడే తన నేచర్ నాకు నచ్చింది. అప్పటికే తను ఒక ఫేమస్ సర్జన్, ఎవరైనా ఎంత డబ్బులైనా సరే వెనకాడకుండా తనతోనే చేయించుకునే ఒక పొజిషన్లో ఉన్న తను ఇలా ఫ్రీగా సర్జరీస్ చేస్తానని చెప్పడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి మాట్లాడాలని నేను వెళ్ళేసరికి తను వెళ్ళిపోయాడు. అక్కడ మేనేజ్ చేసుకోవడానికి పెట్టిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి తన గురించి చాలా గొప్పగా చెప్పారు. అప్పుడే తెలిసింది తన నేమ్ రోహన్ అని. తర్వాత తనని రెండోసారి రఘు అంకుల్ ఇంటి దగ్గర చూశాను. ధృతిని ఫాలో చేసినప్పుడు. అశ్విన్తో పెళ్ళయ్యాక చిన్నుకి తోడుగా వస్తుంది కదా అప్పుడు. మౌని ధృతిని చూడలేదు, అందుకే రోహనే తనని పెళ్లి చేసుకునేదని తెలీదు. రోహన్ ప్రేమించింది కూడా ధృతిని అని తెలీదు. అలా తనను చూసిన ప్రతిసారి తన గురించి ఒక కొత్త విషయం తెలిసేది. అలానే దీపక్, రోహన్ ఫ్రెండ్ దీపక్ అన్న ఇంట్లో తన పిక్స్ చూశాను. అప్పుడు తెలిసింది వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు తను డార్జిలింగ్లో ఉన్నారని నాకు తెలిసింది.
దీపక్ అన్నయ్య కోసం అన్నట్లు తన దగ్గరకు వెళ్ళాను, కానీ తనని ఎలా పరిచయం చేసుకోవాలో తెలీదు. ఈ విషయం నేను డైరీ రాస్తున్నప్పుడు దీపక్ అన్నయ్య అది చూసి నన్ను అడిగాడు. నా మౌనం అతనికి అర్థమయ్యి రోహన్ గురించి, తన ప్రేమ గురించి మొత్తం నాకు చెప్పాడు. కానీ ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది నాకు తెలుసుకోవాలనిపించలేదు. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, తన భర్తను ప్రేమిస్తుంది కాబట్టి రోహన్ నా లైఫ్లోకి వస్తే చాలు అనుకున్నాను. నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, తన భార్యగా ఒక్కరోజున్నా చాలు అనుకున్నాను. తన ప్రేమ విషయం తెలిసాక తన మీద ఇంకా ప్రేమ పెరిగిపోయింది. అందుకే తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేదాన్ని, తనను చూస్తూ ఉండేదాన్ని. తను ఆ అమ్మాయిని ప్రేమించినంతగా నేను కూడా తనకు నా ప్రేమను ఇవ్వాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. ఒకరోజు తనని కిడ్నాప్ చేయాలని చూశారు. వాళ్ళ ప్లాన్ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. వాళ్ళని ఆపేలోపే తన రూమ్లోకి వెళ్ళడం చూశాను. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియలేదు. అప్పుడే అక్కడికి ఒక అతను వస్తే, అతను కనిపిస్తే ఒక పేపర్లో ఆ విషయం రాసి తన దగ్గర పంపించాను. ధృతి రోహన్ల పెళ్ళిని ఈశాన్ ఆపాలని చూశాడు కదా, అప్పుడు మౌనినే రిషి చెప్పింది. అలా తన మీద ప్రేమ పెరుగుతూ వచ్చిందే కానీ ఏ రోజు కొంచెం కూడా తగ్గలేదు. తన మంచితనము, క్యారెక్టరు, బిహేవియర్ అన్నీ నచ్చి తన జీవితంలో నేను ఉండాలని చాలా ఆశపడ్డాను. తర్వాత తన కోసమే, తన మీద నాకున్న ప్రేమను తెలపడం కోసమే నాకు మాటలు కావాలనిపించి వేదిక నన్ను అడగగానే ఒప్పుకున్నాను. తనకు అనుమానం రాకుండా బెట్టు చేశాను. తను మొదటిసారి నన్ను కొట్టినప్పుడు తన స్పర్శను ఫీల్ అయ్యాను. తను నావాడే అనే హక్కుతో నన్ను కొట్టాడు అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను ప్రేమ హస్బెండ్ని కన్విన్స్ చేయడానికి ఏం చేయాలని ఆలోచిస్తుంటే తనకి స్ట్రెస్ ఇవ్వకూడదు, తను అలా ఆలోచనలో చూడాలనిపించక నేనే ప్రేమ హస్బెండ్తో మాట్లాడాను. రోహన్ మొహంలో ఆనందం చూడటం కోసం మొదటిసారి నా ఐడెంటిటీని వాడుకుని తాతయ్యతో మాట్లాడి అతని కాంట్రాక్ట్స్ ఇప్పించాను. పాప పుట్టడం వల్లే నీకు ఈ అవకాశం అని చెప్పి ప్రేమ తన పాప ఇద్దరూ బాధపడితే నీకు లైఫ్ లేకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాను. ఆ రోజు నా మీద నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏ రోజు తమాషా కూడా కోపంగా మాట్లాడాను. నేను తన కోసం రూడ్గా బిహేవ్ చేశాను. పొలైట్గా మాట్లాడే నేను వార్నింగ్ టోన్తో మాట్లాడాను. నేనున్న ఫీల్డ్ తనకి నచ్చడం లేదని తను నాతో మాట్లాడిన మొదటి మాటలోనే అర్థమయ్యింది. అందుకే నా ఫీల్డ్ని మార్చుకోవాలని నాకు వస్తున్న ఆఫర్స్ అన్నింటినీ వదిలేస్తున్నా. ఆ విషయం వేదికకి, విక్రమ్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. తనని ఒక చిన్న మాట అన్నా కూడా నేను తట్టుకోలేనని విక్రమ్ తన కాలర్ పట్టుకున్నప్పుడే నాకు అనిపించింది. అందుకే విక్రమ్ వైపు చాలా కోపంగా చూశాను. అదే మొదటిసారి విక్రమ్తో అలా బిహేవ్ చేయటం. సారీరా విక్రమ్, తన కోసం ఏదో కొంకతో హాస్పిటల్కి వెళ్ళేదాన్ని, కానీ అప్పుడే తాతయ్య పెళ్లి సంబంధం అని, నాన్నకి బాగా ముఖ్యమైన వాళ్ళని, నాకు మాటలు రావని తెలిసి కూడా ఒప్పుకున్నారని, చాలా మంచి కుటుంబం, నువ్వు ఆ ఇంటికి వెళ్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని అడగక ఈ పెళ్ళికి ఒప్పుకోమని అడిగారు. నాన్న కోసం, తాతయ్య కోసం ఒప్పుకోక తప్పలేదు. కానీ తనని మనసులో పెట్టుకుని ఇంకొకరిని చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు నచ్చడం లేదు. ఇది నేను ఎవరికీ చెప్పుకోలేను, అలా అని తప్పుకోలేను. అందుకే తనని ఇంకా చూడకూడదు అనుకున్నాను. చివరిసారిగా ఒకసారి చూడాలనిపించి హాస్పిటల్కి వెళ్ళాను. తన దగ్గరికి వెళ్ళి తనకి తెలియకుండా చూసుకుని రావాలని వెళ్ళాను. కానీ అనుకోకుండా ఇద్దరం ఒకరి మీద ఒకరం పడ్డాం. ఆ క్షణం నాలో కలిగిన ఆనందాన్ని నేను వర్ణించలేను. అప్పుడే నాన్న గుర్తుగా నేను దాచుకున్న చైను అక్కడ పడిపోయింది. దానికోసం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చి నేను వెళ్ళాను. అది తన దగ్గరే ఉందని తెలిసి తన క్యాబిన్కి వెళ్ళాను. కానీ అక్కడ తనని ఒకరి కౌగల్లో చూసి నేను అస్సలు తట్టుకోలేకపోయాను అని రాసి ఉండేసరికి వేదిక మౌని వైపు చూస్తే మౌని ఏడుస్తూ బెడ్ మీద కూర్చుని ఉంటుంది. వేదిక మౌని దగ్గరికి వెళ్ళి, ఏంటి మౌని ఇదంతా, ఎందుకు మాకు ఇప్పటి వరకు చెప్పలేదు? నువ్వు మా దగ్గర కూడా దాచిపెడతావని మేము అస్సలు ఊహించలేదు. అయినా తను ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంది కదా, మరి తనతో అంత క్లోజ్గా ఉన్నది ఎవరు? అయినా ఇదంతా కాదు, తాతయ్య ఎప్పుడూ నీ ఇష్టాన్ని కాదనరు. అందుకే కిందికి పద, తాతయ్యతో మాట్లాడదాం
అంటూ మౌని చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే మౌని తన చెయ్యిని విదిలించుకుని కోపంగా చూస్తూ వద్దు అన్నట్లు తల ఊపుతుంది. వేదిక కూడా సీరియస్ అయ్యి నీకేమైనా పిచ్చా, అంతగా ప్రేమించిన మనిషిని కాదని తాతయ్య కోసం నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలవా అంటుంది. మౌని ఏం మాట్లాడకుండా వేదిక చేతిలో ఉన్న డైరీని చూపిస్తుంది చదవమని. వేదిక ఇంకేం చేయలేక మళ్ళీ డైరీ ఓపెన్ చేస్తుంది. రోహన్ని ఇంకొకరి కౌగిల్లో చూడలేక అక్కడి నుండి వచ్చేశాను. దాని అర్థం నేను తన్ని అపార్థం చేసుకున్నానని కాదు. తను నావాడు కావాలని ఎంతో ఆశపడ్డాను. కానీ తన మనసులో వేరే అమ్మాయి చేసిన గాయాన్ని మర్చిపోయి నాతో ఉండగలడా అని అనిపించింది. నా ప్రాణం అనుకున్న మనిషిని ఇంకొక అమ్మాయి తాకగానే ఏడుపు వచ్చేసింది. కానీ రోహన్ అలాంటి వారు కాదు అని నాకు తెలుసు. అంతేకాకుండా తనకి నేను ఎదురుపడిన ప్రతిసారి నన్ను దూరం పెట్టారే కానీ ఏ రోజు దాన్ని అవకాశంగా తీసుకోలేదు. అది తన క్యారెక్టరు. కానీ ప్రేమించిన అమ్మాయిగా తను అలా చూసి నాకు కూడా బాధ ఉంటుంది కదా, అందుకే అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా వచ్చేసాను. కానీ నేను వెళ్ళిపోయాక నర్స్తో నా గురించి అడిగారని ఆ అమ్మాయి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ అమ్మాయి గురించి నన్ను ప్రేమించినట్టు యాక్టింగ్ చేయమని అడిగినప్పుడు తను నిజంగానే నేను ఎంత ప్రేమిస్తానో కూడా చెప్పాలనిపించింది. మొదటిసారి నేను మోగదాన్ని ఎందుకు అయ్యానా అని బాధగా అనిపించింది. తను నన్ను మౌని అని పిలుస్తుంటే ఎవరు పిలిచినా కూడా ఏమనిపించను నాకు. తను అలా పిలుస్తుంటే తన నోటితో నన్ను అలా పిలిచినందుకు తనతో మాత్రమే అలా పిలిపించుకోవాలనిపించింది. ఎందుకో నాకు అది చాలా నచ్చింది. ఆ అమ్మాయి చూస్తుందని చొరవగా తను నా చెయ్యి పట్టుకుని చైర్లో కూర్చోబెట్టినప్పుడు ఆ చేతిని కడదాకా వదలకుండా అలాగే పట్టుకుని ఉండిపోరా అని అడగాలనిపించింది. ఆ క్షణం నేను మర్చిపోయాను. తన చేతి చుట్టూ నా చెయ్యి వేసి తనను పట్టుకున్నప్పుడు నన్నే చూస్తూ ఉంటే ఆ క్షణం అలాగే ఆగిపోతే బాగుండనిపించింది. శాశ్వతంగా నా కన్నులు మూసే క్షణం వరకు నిన్ను చూస్తూనే ఉండిపోయే అవకాశం నాకు ఇస్తావా అని తనకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాను. కానీ కారు దగ్గరకు వచ్చాక తను నా చెయ్యిని వదిలి మరుక్షణమే నాకు అర్థమైంది నాకు పెళ్ళి అని. తనని అందుకోలేనంత దూరంగా తన నుండి నేను దూరంగా వెళ్ళిపోతున్నానని. అందుకే ఇక మీదట తనకి ఎదురు వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ నేను చేసే ప్రతి పనిలో తనకు నచ్చిందే చేస్తున్నా అని అర్థం చేసుకోలేకపోయాను. నిన్న పెళ్ళి వాళ్ళు వచ్చినప్పుడు కూడా తనకు ఎలా ఉంటే ఇష్టమో అలానే రెడీ అయ్యాను. నేను వద్దు అనుకుంటూనే నాకు తెలియకుండానే తన గురించి ఆలోచిస్తున్నాను. నేను కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు తన వల్ల నేను కింద పడిపోతుంటే పడకుండా నన్ను పట్టుకున్నప్పుడు నా మనసులో కలిగిన అలజడి కంటే బాధే ఎక్కువ ఉంది. తన స్పర్శను కూడా నేను ఫీల్ కాలేకపోతున్నాను అని. ఎప్పుడూ కూడా తను నా వైపు ఒకసారి చూస్తే చాలు అనుకునే నేను తను నన్ను అసలు చూడకూడదు అనుకున్నాను. ఎందుకంటే తను చూసే చూపుకి నా మనసు కరిగిపోయి మళ్ళీ తనే కావాలని నాకు ఎక్కడ అనిపిస్తుందో అని. తన ప్రేమ తనది కాదు అన్నప్పుడు తను ఎంత నరకం అనుభవించాడో అదే బాధ అంతే నరకం నేను పడుతున్నాను. ఒకవేళ మా మధ్య ఉన్న పరిచయం పెళ్లిదాకా వెళ్ళినా కూడా అది నిలబడదు. నేను కూడా తాతయ్య కోసం మా నాన్న కోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నేను రోహన్ని మర్చిపోగలనా? నేను కూడా రోహన్ లాగా అదే సిచ్యువేషన్లో ఉన్నాను. నా ప్రేమని నా కళ్ళ ముందే పెట్టుకుని కాదు అనుకుంటున్న పిచ్చిదాన్ని. తనతో నడవాలని ఉన్నా తను నన్ను ఒప్పుకోడు అని తెలిసినా ఎక్కడో చిన్న ఆశ ఉండేది. తను నన్ను భార్యగా ఒప్పుకోపోయినా జీవితాంతం తనతోనే ఉండాలి అని, అలా జరగాలని చాలా కోరుకున్నా. కానీ అది ఎప్పటికీ జరగదు. అందుకే ఇక మీదట తనకు కనిపించకూడదు అని నిర్ణయించుకున్నాను. అందుకే ఫ్యాషన్ వీక్ కోసం యూకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. పెళ్ళికి 2 రోజుల ముందు మాత్రమే రావాలనుకుంటున్నాను. మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నో బాధలు, ఎదురు దెబ్బలు ఊహించని జరిగినప్పుడు మనం చాలా కుంగిపోతూ ఉంటాం. అలా అని మన జీవితాన్ని అక్కడితో ఆపేయలేం కదా. మన పుట్టుకకు ఒక అర్థం ఉండాలి. అది కూడా మంచి అయి ఉండాలి. ఆ మంచి కోసం నేను చేసే ప్రొఫెషను నాకు అవసరం. దానివల్ల వచ్చే డబ్బు అవసరం. ఆ డబ్బుతో ఎందరో పిల్లల్ని చేరదీయొచ్చు.
వాళ్ళలోనే నా ప్రేమను చూసుకుంటాను. వాళ్ళ ప్రేమ ముందు 7 నెలల క్రితం పుట్టిన నా ప్రేమ గొప్పది కాదుగా. ఈ డైరీలో తన గురించి రాసే చివరి పేజీ ఇదే అని రాసుండటం చూసి వేదిక ఏడుస్తూ మౌనిని హక్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావే ఇంత ధైర్యంగా? ఆంటీ అంకుల్ దూరమైన రోజు పడిన బాధని మళ్ళీ ఇప్పుడు పడుతున్నావు. ఇంత ప్రేమించావని అసలు తెలియలేదే. నీకోసం, నీ ప్రేమ కోసం రోహన్తో తాతయ్యతో మేము మాట్లాడతాం అంటూ పదవేదు అని విక్రము వేదికని తీసుకుని వెళ్తుంటే మౌని వాళ్ళకు అడ్డంగా నిలబడి ఇద్దరి చేయిని తీసుకుని తన తల మీద పెట్టుకుంటుంది. వేదిక కోపంగా, ఏంటే నువ్వు చెయ్యవు, మమ్మల్ని చెయ్యనివ్వు, నీ బాధ మేము చూడలేము, మమ్మల్ని ఇలా కట్టిపడేకు ప్లీజ్, నీ దండం పెడతాను అని చేతులెత్తి దండం పెడుతుంది. మౌని వేదిక చేతుల్ని పట్టుకుని ఫోన్లో ఏదో టైప్ చేసి ఇస్తుంది. వేదిక అది చూసి, నాకు మీరు మీ స్నేహం తాతయ్య అంటే చాలు, నా ప్రేమని మర్చిపోయి ఆనందంగా బతికేస్తాను. ఎందుకో తెలుసా, మీరు నా మీద చూపించే ప్రేమ నేను రోహన్ మీద చూపించే ప్రేమ కంటే ఎక్కువ. నా కోసం ఆలోచించకండి ప్లీజ్ అని ఉంటుంది. వేదిక అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతే విక్రమ్ మౌనిని హక్ చేసుకుని, ఇంత ఓర్పు సహనం ఎలా వచ్చిందే నీకు? నీ మాటల్లోనే నీ ప్రేమ కూడా మోగబోతుందే, అదెందుకు నీకు అర్థం కావటం లేదు? తను ప్రేమించకపోయినా పర్వాలేదు, తన భార్యగా తన పక్కన ఉంటాను అంటున్నావు, ఇప్పుడేమో అది కూడా వద్దు, వేరొకరి ఇంటి కోడలుగా వెళ్తాను అంటున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఒకసారి రోహన్తో మాట్లాడరా ప్లీజ్, తను ఒప్పుకుంటాడేమో, తన గురించి కాకపోయినా తన వాళ్ళ గురించి అయినా ఆలోచిస్తాడేమో, వాళ్ళ కోసమైనా మనసు మార్చుకుని పెళ్లి చేసుకుంటాడేమో. ఆ చేసుకునేది నిన్నే చేసుకోమని చెబుదాం. తాతయ్య నీ ఇష్టాన్ని ఏ రోజు కాదనలేదు కదరా, ప్లీజ్ ఒకసారి ఆలోచించు అని తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మౌని ఏడుస్తూ వెళ్ళి బెడ్ మీద పడుకుని, ఇప్పుడు నేను చేసుకుంటున్న అతను కూడా ఒకరిని ప్రేమించి తనను దూరం చేసుకున్నవాడే, తను కూడా నాలాగే ఇంట్లో వాళ్ళ కోసం చేసుకుంటూ ఉండొచ్చు. ఇద్దరి సిచ్యువేషను ఒకటే కాబట్టి తనతో ఎలా ఉన్నా ఎంత దూరం ఉన్నా ప్రాబ్లం రాకపోవచ్చు అనుకుని అలానే ఎప్పటికో నిద్రపోతుంది. రోహను మన్వీర్ గారు కలిసి విశాలి దగ్గరకు వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి మన్వీర్ గారి భార్య ఏడుస్తూ, విశాలి డోర్ తీయమ్మా, నాన్న వెళ్ళారు తల్లి, ఆ అబ్బాయి పిలుచుకుని వస్తారు, డోర్ తెరువు తల్లి ప్లీజ్ అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటారు. రోహన్ డోర్ దగ్గరకు వెళ్ళి, విశాలి ఓపెన్ ద డోర్, నేను నీతో మాట్లాడాలి, ఒకసారి డోర్ ఓపెన్ చెయ్యి అంటాడు. విశాలి రోహన్ వాయిస్ విని పరుగున వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. రోహను డోర్ ఓపెన్ అవ్వగానే పద హాస్పిటల్కి వెళ్దాం అని తన చెయ్యి పట్టుకుని తనని తీసుకెళ్తుంటే విశాలి ఇంకో చేత్తో రోహన్ చేతిని పట్టుకుని, నేను రాను రోహన్ సార్, ప్లీజ్ మీరు లేకుండా నేను ఉండలేను, అందుకే నేను బతకాలి అనుకోవటం లేదు అని ఏడుస్తుంది. విశాలి నా కోపం తెప్పించుకు, ఏమున్నా తర్వాత మాట్లాడుకుందాం, ముందు హాస్పిటల్కి రా అంటాడు రోహన్ విసుగ్గా. తర్వాత మాట్లాడటానికి ఏమీ లేదు రోహన్ సార్, ఏమున్నా ఇక్కడే మాట్లాడండి, ఆ తర్వాతనే నేను హాస్పిటల్కి రావాలో వద్దో ఆలోచిస్తాను అంటుంది విశాలి. రోహన్ సీరియస్గా, సరే ఏం మాట్లాడాలో చెప్పు అంటాడు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది విశాలి. ఏ మెంటల్, నీకు ఆల్రెడీ చెప్పాను నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యిందని, 10 days కూడా లేదు నా పెళ్ళికి, ఇప్పుడు తనని కాదని నిన్నెలా చేసుకుంటాను, అలా చేయలేను, ఓకేనా, ఇంకా పద హాస్పిటల్కి అంటాడు. విశాలి మొండిగా, తనతో నేను మాట్లాడతాను, తనని నేను ఒప్పిస్తాను, మరి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అంటుంది.
రోహన్ కోపంగా, నేను మా అత్తమ్మ మాట కాదని ఏమీ చేయను. తను అడిగిన ఒకే ఒక కోరిక నేను నెరవేర్చలేకపోయాను. అందుకే ఇప్పుడు నా పెళ్ళి తన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. దాన్ని నేను మార్చను అంటాడు. అయితే నేను ఇప్పుడు ఎక్కడికి రాను అని రోహన్ చేతిని విదిలించుకుని మళ్ళీ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. మన్వీర్ గారు, ప్రీతి గారు ఏడుస్తుంటే రోహన్ అసహనంగా ఉంటాడు, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. కానీ కాసేపు ఆలోచించి మళ్ళీ విశాలి దగ్గరకు వెళ్ళి డోర్ కొడుతూ, సరే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఒప్పుకుంటే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఓకేనా? ఇప్పుడు డోర్ ఓపెన్ చెయ్యి అనగానే విశాలి హ్యాపీగా డోర్ ఓపెన్ చేసి రోహన్ని హగ్ చేసుకుని, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ రోహన్ సార్ అంటుంది. రోహను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే మన్వీర్ గారు రోహన్ పరిస్థితి అర్థం చేసుకుని, విషు తను ఒప్పుకున్నాడు కదా, పద హాస్పిటల్కి వెళ్దాం అని రోహన్ నుండి తనను వేరు చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అశ్విన్ మార్నింగ్ త్వరగా టిఫిన్ కూడా చేయకుండా ఏఆర్ ఫ్యాషన్స్కి వెళ్తాడు. మౌనినే రోహన్ని పెళ్లి చేసుకునేది అని తెలిసి తనని పిలవమని చెప్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.